హలో అండి, నేను డాక్టర్ గంగా పవన్ కుమార్. నేను పీడియాట్రిషియన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్ అండ్ నియోనటాలజిస్ట్, నెల్లూరు పద్మావతి హాస్పిటల్. సో యాక్చువల్గా మేము ఫస్ట్ వేవ్ కానివ్వండి, సెకండ్ వేవ్ కానివ్వండి, వీటిలో ఈ కరోనా ట్రీట్మెంట్లో బాగా యాక్టివ్గా ఉన్నాం. సో మోర్ దాన్ 3000 పేషెంట్స్ని ట్రీట్ చేసుకుంటాం ఈ సెకండ్ వేవ్ కరోనా సెకండ్ వేవ్లో. ఫస్ట్ వేవ్ అప్పుడు కూడా ఇంచుమించు బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాం. ఈ సెకండ్ వేవ్ అయితే మాత్రం లాస్ట్ 1.5-2 months నుంచి కూడా బాగా డిఫికల్ట్ వర్క్ అవుతా ఉంది. మాకు బాగా స్ట్రెయిన్ వస్తాయి. ఏంటంటే బాగా సివియర్ వేవ్ ఇది, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో పర్సంటేజ్ ఆఫ్ పబ్లిక్ ఆర్ పేషెంట్స్ రిక్వైరింగ్ అడ్మిషన్స్ ఈజ్ వెరీ హై. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము కూడా మా హాస్పిటల్ కూడా కోవిడ్ సెంటర్గా కన్వర్ట్ చేసి యాక్టివ్గా పబ్లిక్కి సర్వ్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. సో ఆ ప్రాసెస్లో మాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో దాన్ని డాక్టర్స్తో కానివ్వండి, పబ్లిక్తో కానివ్వండి షేర్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో సో ఈ కరోనాకి రాకుండా జాగ్రత్తలు అనేవి మొదటి ఫేజ్ నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఐసోలేషన్లో ఉండటం. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒకవేళ ఇంట్లో మీ ఎవరికైనా వచ్చినా కూడా ఒకే రూమ్లోనే పడుకోవద్దు, అది మెయిన్ కాదు. తర్వాత ఏసీ వేసి ఆ రూమ్లో ఎక్కువ టైము అఫెక్టెడ్ ఇండివిజువల్స్ తోటి స్పెండ్ చేయొద్దు. అసలు టోటల్గా వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూసేసి వాళ్ళకి బయట నుంచి ప్లేట్తో భోజనం లోపలికి దోసేయడం అటువంటివి చేయాల్సిన అవసరం లేదు. ఏదో మరీ 2 minutes ఎక్స్పోజర్ 3 minutes ఎక్స్పోజర్కి అయితే వస్తుందని నేను అనుకోవట్లేదు ఈ సెకండ్ ఫేజ్ ఎస్పెషల్లీ. బట్ ఏంటంటే సివియారిటీ అయితే ఎక్కువ ఉంది, ఇన్ఫెక్టివిటీ కూడా అంత నేను మరి షార్ట్ ఎక్స్పోజర్లోనే వస్తుందని అనుకోవడం లేదు. సేమ్ రూమ్లో పడుకోవద్దు, ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు, అదొక థింగ్. మెయిన్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ ఈ డిసీజ్ వచ్చినా కూడా ఈజీగా దాని నుంచి ఎట్లా బయటపడాలి అనే దాని మీద ఫోకస్ చేయాలి. నాకు తెలిసి ఈ సెకండ్ ఫేజ్లో ఎనీవేస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చేవైతే వస్తూ ఉన్నాయి. సో దాని కోసం ఏం చేయాలంటే, ఫస్ట్ నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, ఎప్పుడైతే మీకు ఫీవర్ లాంటి సిమ్టమ్స్ వచ్చాయో ఈ పాండమిక్లో, ఫస్ట్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే అదేంటో సిటీకి వెళ్ళిపోతున్నారు ఫస్ట్ డే. నేను ఆ డిసీజ్ ప్రాసెస్ చెప్తున్నాను చూడండి. సో మొట్టమొదటిగా సిటీ అందరిలోనూ నార్మల్ ఉంటుంది. సో మనం సిటీ తీసుకోవాల్సిన ఫేజ్ ఎప్పుడు అంటే, ఎప్పుడైతే మీకు ఆయాసం మొదలవుతుందో, ఎప్పుడైతే మీ సాచురేషన్స్ డ్రాప్ అవుతున్నాయో, ఎప్పుడైతే మీకు ఎక్సెసివ్ కాఫ్ వస్తుందో, సో ఈ 3 ఇండికేషన్స్లో మీరు సిటీకి వెళ్ళాలి. మీరు ఫస్ట్ డేనే మీరు సిటీకి వెళ్ళిపోవడం వల్ల డాక్టర్కి ఒక ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. ఎందుకంటే రేడియేషన్ అనేది ఇక్కడ సిటీ తీసుకుంటే మనీ వేస్ట్ అవుతాయి, ఒక 3000 రూపాయలు పోయాయి, దాని గురించి ఇబ్బంది లేదండి. ఎప్పుడైతే మీరు ఒకసారి రేడియేషన్ ఎక్స్పోజర్ అయిపోయిందో, నాకు మీరు 5th day వచ్చారనుకోండి, మీరు కాఫ్ వస్తుంది, కొంచెం బ్రెత్లెస్గా ఉన్నారు, నేను ఆల్రెడీ సిటీకి వెళ్ళిపోతాను. మేము మనసులో ఏం ఫిక్స్ అవుతామంటే చూస్తాం, ఆ రోజు ఏదో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, 20% ఆఫ్ ది లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఓరల్ స్టెరాయిడ్స్ తోటి, ఓరల్ మెడికేషన్ తోటి ట్రై చేద్దాం అనుకుంటాం. ట్రై చేస్తున్నప్పుడు మళ్ళీ 3 days తర్వాత మీరు కాఫ్ ఇంకా తగ్గట్లేదండి అని వస్తారు. సాచురేషన్ సమ్వేర్ అరౌండ్ 91-92. నేను ఒకసారి రిపీట్ చేయాలనుకున్నాను అనుకోండి సిటీని, రెమ్డెసివిర్కి వెళ్ళిపోదామన్న ఐడియాతోటి. సో అప్పుడు ఆల్రెడీ మీరు డే 1లో ఒక ఎక్స్పోజర్ అయిపోయి ఉన్నారు. సో అప్పుడు నాకు 2-3 సార్లు ఆలోచిస్తాను, మళ్ళీ 3rd ఎక్స్పోజర్ అవసరమా అని. సో అక్కడ కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. సో కాబట్టి మీకై మీరుగా ఓన్గా సిటీకి వెళ్ళొద్దు. ఓన్లీ డాక్టర్ నీడ్ ఉంటే, ఇండికేషన్ ఉంటే డెఫినెట్గా సిటీ అడుగుతాం. మరీ ఎక్కువ ఇండికేషన్ ఉంటే 2 times కూడా అడుగుతూ ఉన్నాం కదా. సో అవసరాన్ని బట్టి మేమే చెప్తాం. మీకై మీరుగా సిటీలకు వెళ్ళి ఒక సిటీ పట్టుకొని వచ్చేసి ఇది బాగుంది, దానివల్ల ఇంకో ప్రాబ్లం వస్తుంది. డే 1 రోజు సిటీ తీసుకుంటున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు, మనకి ఏ ప్రాబ్లం లేదు, లంగ్ మనకి ఏ ఇన్వాల్వ్మెంట్ లేదని. సో ఆ ధైర్యంతోనే కంటిన్యూ అవుతున్నారు. కొంత ఓరల్ మెడికేషన్స్ ఏవో వాడుకుంటా ఉన్నారు. మీకు ఆయాసం వస్తుంది, దగ్గు వస్తుంది, కానీ మీ ధైర్యం ఏంటి, నా సిటీ బాగుంది కదా, ఇంక ఇబ్బంది ఏం లేదు అని చెప్పి కంటిన్యూ అవుతున్నారు. సో ఫైనల్లీ ఒక రోజు 60 సాచురేషన్తో వస్తున్నారు. ఆ రోజు మేము సిటీ రిపీట్ చేస్తున్నాం, టోటల్లీ లంగ్ ఇన్వాల్వ్. సో కాబట్టి ఓన్ ట్రీట్మెంట్స్కి ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళదు. ఏముందిలే, సింపులే కదా, ఆ డాక్టర్ అదే కదా పెట్టేది, ఈ డాక్టర్ అదే పెట్టేది, దాని వెనకాల చాలా థింకింగ్ ఉంటుంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ రోజు ఎవరైనా మీకు డౌట్ వచ్చింది అంటే ఏదో ర్యాపిడ్ ఆర్ RT-PCR ఏది అందుబాటులో ఉంటే దానికి వెళ్ళిపోండి. పాజిటివ్ వచ్చిందా వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చేయండి. మేము కూడా ఎగ్జామిన్ చేసుకుంటాం. మాకు కావాల్సింది విచ్ డే ఆఫ్ ఇల్నెస్ అనేది ఆ రోజు గమనించుకుంటాం. మళ్ళీ మీరు ఏ రోజు ఫాలోఅప్కి రావాలనేది చెప్తాం. చెప్పిన టైంకి ఎగ్జాక్ట్గా ఫాలోఅప్కి రండి.
వచ్చిన తర్వాత వాళ్ళ క్లినికల్ ఎగ్జామినేషన్కి చాలామంది డాక్టర్స్ ఏం భయపడట్లేదు, మేము నీట్గా ఎగ్జామిన్ చేసుకుంటున్నాం. సో అవసరం ఉంటే ఎంత ఎర్లీగా మీ లంగ్ ఇన్వాల్వ్మెంట్ని పసిగడితే మేము అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో అవసరాన్ని బట్టి సిటీకి వెళ్తాం, అవసరమైతే రెమ్డెసివిర్కి వెళ్తాం. సో అవుట్కమ్స్ చాలా చాలా బాగుంటున్నాయి. సో మీరు ఎప్పుడైతే ఇట్లా ఓన్ ట్రీట్మెంట్స్ తెలిసి తెలియని వైద్యాలు తీసుకొని టోటల్ లంగ్ ఇన్వాల్వ్మెంట్తో వస్తారో మేము ఎన్ని నిద్రలో మేలుకున్నా మిమ్మల్ని కాపాడలేం, అదైతే ఖచ్చితంగా చెప్పగలను. సో ఈ వ్యాధిలో సెకండ్ వేవ్లో కరోనాలో బయటికి రావడం ఎంత సులభమో లోపలికి వెళ్ళడం కూడా అంతే సులభం, గుర్తుపెట్టుకోండి. సో వాటి రెండింటికి మధ్య తేడా చాలా తక్కువ ఉంది, అదొకటే ప్రాబ్లం ఇక్కడ వస్తుంది. సో మొదటి రోజు నుంచి అప్రోప్రియేట్గా మీరు జాగ్రత్తగా ఉండండి. సిటీ అనేది డెఫినెట్గా అవసరం. బయోకెమికల్ మార్కర్స్ కూడా చేస్తాం, డైమర్స్ అని, సీరం ఫెరిటిడ్స్ అని, ఎల్డిహెచ్లు అని అవన్నీ చేస్తాం. తర్వాత టోటల్ కౌంట్ని చూసుకుంటాం, తర్వాత లింఫోసైట్ కౌంట్ని చూసుకుంటాం. ఈ పారామీటర్స్ని బట్టి మీరు ఇంప్రూవ్మెంట్ సైడ్ వెళ్తున్నారా బ్యాక్ వెళ్తున్నారా అనేది చాలా క్లోజ్ అబ్జర్వేషన్లో మానిటర్ చేస్తాం. నేనైతే దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నా హోమ్ టౌన్లో ఉన్న పేషెంట్స్ని ఇంచుమించి ఆల్టర్నేట్ డే రమ్మంటున్నాం, అవసరమైతే డైలీ కూడా రమ్మంటున్నాం, మరీ అవసరమైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా రమ్మంటున్నాం ఓపీ బేసిస్లో. సో ఎప్పుడైతే వీళ్ళు ఏదో వర్సన్ అవుతున్నారు అనుకుంటున్నామో ఇమ్మీడియట్గా మేము అగ్రెసివ్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతున్నాం, రెమ్డెసివిర్, స్టెరాయిడ్స్, న్యూర్ మాలిక్యూల్స్, ఎవ్రీథింగ్. సో అట్లా చేస్తే ఫెటాలిటీ రేట్ అంటే మరణాలని చాలా వరకు తగ్గించగలుగుతున్నాం. దాన్ని మనసులో పెట్టుకొని దానికి తగ్గట్టుగా డెఫినెట్గా మీరు కూడా అర్థం చేసుకోండి డిసీజ్ని. ఫస్ట్ ఇదేదో మొదటి రోజే ప్రాబ్లం ఇచ్చే డిసీజ్ కాదు. 5 to 6 days మొదట ఫీవర్ వచ్చిన తర్వాత సరదాగానే ఉంటుంది, 2 రోజులు బాడీ పెయిన్స్ ఉంటాయి, తగ్గిపోయింది, దాని అర్థం తగ్గిపోయిందని కాదు. అసలు ప్రాబ్లం 6th డేనో 7th డేనో 10th డేనో స్టార్ట్ అవుతుందని అర్థం. రొటీన్గా 6th to 10th డేలో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, దాన్ని త్వరగా ఐడెంటిఫై చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి కరోనాలో డిఫరెన్సెస్ ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ వేవ్ యంగ్ ఇండివిజువల్స్ అంటే లెస్ దెన్ 30-35 అంటే ధైర్యంగా ఉండేవాళ్ళం, ఇబ్బంది ఏం లేదులేండి, వీళ్ళకి మ్యాక్సిమం 3-4 డేస్లో పోతుంది, పెద్ద కాంప్లికేషన్స్ అవసరం రావు, హాస్పిటల్ అడ్మిషన్ అవసరం అవ్వకపోవచ్చు, మోస్ట్లీ ఆ ఒపీనియన్లో ఉండేవాళ్ళు. సో సెకండ్ వేవ్ ఇనిషియల్ ఫేజ్లోనే నేను కొంతమంది యంగ్ ఇండివిజువల్స్ వెరీ సివియర్ డిసీజ్ రావడం, తీవ్రంగా అఫెక్ట్ అవడంతో ఏంటి ఇదేదో డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అన్న ఒపీనియన్లోకి 1.5-2 months బ్యాకే వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత దానిలో కొన్ని బయోకెమికల్ పారామీటర్స్ అని ఉంటాయి, సిటీ స్కాన్స్ అని ఉంటాయి. సో వాటిలో అసలు యాక్చువల్గా ఇప్పుడు సెకండ్ వేవ్లో ప్రాబ్లం ఇచ్చే సిటీ ఫిల్మ్స్కి ఫస్ట్ వేవ్లో సిటీ ఫిల్మ్స్కి అసలు కంపారిజనే ఉండట్లేదు. అంటే డాక్టర్స్ మా పరిభాషలో ఏంటంటే కన్సాలిడేషన్స్ లాగా వస్తున్నాయి కొన్ని సిటీస్, అంటే టోటల్ లంగ్ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ముద్దలుగా ఉండటం. సో ఇట్లాంటి ఇంత తీవ్రమైన లంగ్ డిసీజెస్ ఏంటి అన్న ఉద్దేశంతో కొంచెం చాలా జాగ్రత్తగా లాస్ట్ 2 months నుంచి చూస్తూ ఉండగా మాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. ఇంచుమించు నా ప్రకారం అయితే 5 to 6 times మోర్ సివియర్. అంటే హాస్పిటల్ అడ్మిషన్స్ అవసరం అయ్యే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 cases తీసుకున్నాం, వాటిలో లాస్ట్ టైం మనం ఫర్ ఎగ్జాంపుల్ 5 casesని అడ్మిట్ చేయాల్సిన అవసరం వచ్చిందంటే ఇప్పుడు 15-20 అవసరం అవుతా ఉన్నాయి. అడ్మిషన్ అవసరం కూడా కాదు, ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే అడ్మిషన్ చేసిన తర్వాత కూడా హాస్పిటల్లో వాళ్ళు ఇచ్చే కాంప్లికేషన్స్, సో వాళ్ళకి ఇవ్వాల్సిన కేర్ కూడా కంపేర్ టు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఈజ్ వెరీ హై. సెకండ్ వేవ్లో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వేవ్లో ఫస్ట్ యూరోపియన్ కంట్రీస్, అమెరికా అవన్నీ అఫెక్ట్ అయ్యి నెక్స్ట్ మనకు వచ్చాం. సో దాంతో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మనకి షేర్ చేశారు, మనం వాటి గైడ్లైన్స్ ప్రకారం కొంతవరకు వెళ్ళి డెఫినెట్గా సక్సెస్ అయ్యాం. సెకండ్ వేవ్ వచ్చేపాటికి ఫస్ట్ అఫెక్ట్ అయింది ఇండియా ఇందులో. సో ఇక్కడ మనము మన గైడ్లైన్స్, మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన డెఫినెట్ నెసెసిటీ ఉంది. సో ఎప్పుడైతే మేము మొదట్లో అసలు లాస్ట్ 1.5 month బ్యాక్ ఈ అడ్మిషన్ రేటు హై అవ్వడం ఇవన్నీ చూసాము. సో లాస్ట్ టైం లాగా అంత సింపుల్గా ఉంటే ఇది కుదిరేలాగా లేదు అన్న ఒపీనియన్కి వచ్చాం. లాస్ట్ 30 days నుంచి మేము ఏం చేసామంటే ఆ సివియారిటీని గమనించిన తర్వాత రొటీన్ లాస్ట్ టైం ప్రోటోకాల్కి ఏం చేసామంటే ఈసారి బ్యారిసిటినిబ్ అనే ఒక మాలిక్యూల్ని యాడ్ చేయడం జరిగింది. సో అవేంటంటే మేము అర్థం చేసుకున్నది ఏంటంటే మా ఇన్వెస్టిగేషన్స్, సిటీ స్కాన్స్ వీటి ప్రకారం మా సెంటర్లో ఈ సైటోకైన్ స్ట్రోమ్ అనేది ఒకటి ఐడెంటిఫై చేసాం ఫస్ట్ వేవ్లో.
సో అది చాలా తీవ్రంగా ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ డే బిఫోర్ ఎస్టర్డే తీసిన సీటీకి ఇవాళ తీసిన సీటీకి అసలు సంబంధం ఉండట్లేదు. సో డే బిఫోర్ ఎస్టర్డే ఓ పేషెంట్ సీటీ చూసి బయోకెమికల్ పారామీటర్స్ చూసి క్లినికల్ ఎగ్జామినేషన్ అయ్యాక పర్లేదు లేండి ఇంటి దగ్గరే ఉండొచ్చు అని చెప్పిన తర్వాత విత్ ఇన్ 24 to 48 hours అసలు పేషెంట్ విపరీతమైన టెకిప్నియా అంటే విపరీతమైన ఆయాసంతో రావడం, చాలా సిక్లుక్తో రావడం, ఇట్లాగంతా కొంత చూశాక ఓహో ప్రాబ్లీ మన ఫస్ట్ వేవ్ కంటే చాలా అగ్రెసివ్గా వెళ్ళాల్సినట్టుంది, మా పారామీటర్స్లో కూడా సైటోకైన్ స్టార్మ్ చాలా ఎక్కువ ఉంది అనేది అర్థమైంది. సో దాన్ని కంబ్యాట్ చేయడం కోసం మేము ఏం చేసామంటే న్యూ ఇయర్ మాలిక్యూల్స్ని వాడటం జరిగింది. సో మా న్యూ ఇయర్ మాలిక్యూల్స్తో మేము చాలా బెనిఫిట్స్ పొందాం, అబ్జర్వ్ చేసాం. బ్యారిసిటినిబ్ అనేది అఫ్కోర్స్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ అయిన మాలిక్యూల్స్ని మేము ట్రై చేసాం. బ్యారిసిటినిబ్ అనేది వాడిన తర్వాత మాకు ఆ రెస్పాన్స్ అనేది చాలా క్విక్గా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇందులో కూడా పేషెంట్స్కి అవగాహన కోసం ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎస్పెషల్లీ డే ఆఫ్ ఇల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, నాట్ డే ఆఫ్ ఎగ్జామినేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫీవర్ ఈరోజు స్టార్ట్ అయింది, 4-5 రోజులు మామూలు ఫీవర్లే అనుకుంటున్నారు, వెరీ మిస్కన్సెప్షన్, టైఫాయిడ్ పాజిటివ్ వచ్చింది ఇందులో అనేది వెరీ కామన్ థింగ్ చెప్తున్నారు. సో ఎప్పుడైతే నార్మల్ ఫీవర్ అనుకుంటూ 4 days టైం వేస్ట్ అవుతుంది. 4th day మీరు టెస్ట్కి ఇస్తున్నారు, మీరు కనుక ఆర్టీపీసీఆర్కి ఇస్తే 1-2 days పట్టింది అనుకుందాం. సో 6th day మీకు ఇల్నెస్ ఉంది అనేది అర్థమవుతుంది. సో ఆ 6th day మీరు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది 6th day ఏం చేస్తున్నారు, ఏదో కొన్ని అప్రూవ్డ్ కిట్స్ ఆ మెడిసిన్స్ వాడుతున్నారు, తగ్గిపోతులే అనుకుంటున్నారు. సో 10th dayకి ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. 10th day సీటీ తీసేపటికి అసలు టోటల్ లంగ్ అంతా ఇన్వాల్వ్ అయ్యి ఉండటం అవన్నీ గమనిస్తూ ఉన్నాం. సో ఇట్లాగా దాని గురించి నేనేమంటా అంటే ఎస్పెషలీ డే ఆఫ్ ఇల్నెస్ ఫీవర్ వచ్చిన తర్వాత మా అబ్జర్వేషన్లో మేము గమనించింది 5 to 10 days వెరీ క్రూషియల్. ఈ పీరియడ్లోనే పేషెంట్స్ సిమ్టమ్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి. సో ఇందులో ట్రీట్మెంట్లో సక్సెస్ మేము ఎప్పుడు ఎక్కువ సాధించగలిగామంటే మాకు గనక ఏదైనా పేషెంట్లో లంగ్ ఇన్వాల్వ్ అవుతూ ఉంది అన్న విత్ ఇన్ 24 to 48 hours ఎవరైనా పేషెంట్ మా దగ్గరకు వస్తే అది ఎంత సివియర్ ఇల్నెస్ అయినా వాళ్ళని బయటికి లాగలిగాం. ఎవరితోటి మేము సక్సెస్ సాధించలేకపోయామంటే ఇట్లాగా 10th day 11th day రావటం, సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా దగ్గర ప్రజెంట్ అయిన ఒక పర్సన్ స్కోరు అంటే ఇంకొక పబ్లిక్ ఓన్లీ సిటీ స్కోర్ అనే దాన్ని మేము అసలు క్రైటీరియాగా తీసుకోలేదండి. మాకు వేరే పారామీటర్స్ ఎంత % ఆఫ్ ది లంగ్ ఇన్వాల్వ్ అయింది, ఎంత ఒపాసిటీస్ ఉన్నాయి, ఓకే ఆ ఇంటెన్సిటీస్ ఎంత ఎక్కువ ఉన్నాయి, వాటన్నిటిని బేస్ చేసుకొని మేము గమనించింది ఏంటంటే సో లంగ్ ఇన్వాల్వ్మెంట్ అయిన 24 to 40 hours లోపల వస్తే అది ఎంత సిటీ స్కోర్ అయినా కానీ వాళ్ళని బయటికి లాగలిగాం. సెకండ్ అబ్జర్వేషన్ మాది ఏంటంటే క్లినికల్ ప్రజెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి లంగ్ ఇన్వాల్వ్మెంట్ బాగా ఉన్నా, సిటీ ప్రకారం చాలా ఎక్కువ డిసీజ్ ఉన్నా, మన దగ్గర ప్రజెంట్ అయినప్పుడు పేషెంట్ బాగా అంత ఎక్కువ ఆయాసం ఉండట్లేదు, సాచురేషన్స్ కూడా ఆక్సిజన్ లేకుండా 84 మినిమం 84, 82, 80-85 మధ్య ఆ మాత్రం ఉన్న పేషెంట్లు అయితే కష్టపడినా కానీ బయటికి లాగగలిగాం న్యూ ఇయర్ మాలిక్యూల్తో. ఇంకొక న్యూ ఇయర్ మాలిక్యూల్ మేము వాడింది ఏంటంటే బెవాసిజిమాబ్ అనేది. సో ఇది టాసిలిజిమాబ్ ఈవెన్ దో ఇట్ ఈస్ అప్రూవ్డ్, మనకు అవైలబిలిటీ లేదు కాబట్టి మేము ఆల్టర్నేట్ మాలిక్యూల్ని చూజ్ చేసాం. సో అది ప్రాబబ్లీ ఏఆర్డిఎస్ని అనే మెడికల్ పరిజ్ఞానంలో ఏఆర్డిఎస్ని ప్రివెంట్ చేస్తుంది, నియోవాస్కులరైజేషన్ని ప్రివెంట్ చేస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ అయితే ఎగ్జాక్ట్గా ఇందులో చెప్పలేం కానివ్వండి. డెఫినెట్గా బెవాసిజిమాబ్తో మేమైతే వీ హ్యావ్ యూజ్డ్ ఇన్ 7 patients, వీ కుడ్ సేవ్ 5 out of 7. అంటే వెరీ సిక్ కేసెస్ అండి అవి, వెరీ సిక్ కేసెస్. వెరీ సిక్ కేసెస్ క్రైటీరియా ఏంటంటే ఆల్మోస్ట్ కొలాప్స్ అయిన పేషెంట్స్ అంటే హాస్పిటల్లో బ్రాడీ వచ్చేసి మేము రివైవ్ చేయాల్సి వచ్చింది హైపాక్సియాతో, అంటే SpO2 లెవెల్స్ <40, 30 ఉండడం. సో అట్లా ఉన్న వాళ్ళని ఇన్వేజివ్ వెంటిలేషన్ అనే దానికి వెళ్ళాం. ఇన్వేజివ్ వెంటిలేషన్తో చేశాక బెవాసిజిమాబ్, బ్యారిసిటినిబ్ అనే 2 మాలిక్యూల్స్ని రొటీన్ రెమ్డెసివిర్కి రొటీన్ కేర్కి కలిపాం. సో ఇవి కలిపిన తర్వాత మాకు సక్సెస్ రేట్ అయితే బాగా అనిపించింది. మేము దీన్ని షేర్ చేయడం కోసం మా కొలీగ్స్కి కానివ్వండి, పబ్లిక్కి కానివ్వండి కొంత అవేర్నెస్ మా సైడ్ నుంచి, ఎందుకంటే ఇక్కడ మనమే ప్రోటోకాల్స్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక అబ్జర్వేషన్ మేము చేసింది ఏంటంటే గమనించాను, ఇనిషియల్ 20 days నేను గమనించాను, ఎంత జాగ్రత్తగా గమనిస్తున్నా కూడా ప్రతి 100లో ఇంచుమించుగా 10 members అడ్మిషన్కి వచ్చేస్తున్నారు. ఎంత అంటే నేను క్లోజ్ ఫాలో అప్ పెట్టానండి. 24 to 48 hours రండి, ప్రతిదీ చూస్తుందా అన్నప్పుడు ఎర్లీగా పికప్ చేస్తున్నాం, అడ్మిషన్ రేట్ ఎక్కువ అవుతా ఉంది.
సో అసలు ఇంతమంది అడ్మిషన్స్ని మనం హ్యాండిల్ చేయలేము అన్న తర్వాత మేమేం చేసామంటే బ్యారిసిటినిబ్ కోసం ట్రై చేసాం. అది ఇంపోర్టెడ్ మాలిక్యూల్, అంటే స్పెయిన్లోనో ఎక్కడో ఉంది, మన దగ్గర అప్పటికి లేదు. సో మేము దానికి ఆల్టర్నేట్గా ఏం చేసామంటే టొఫాసిటినిబ్ అనే ఒక మాలిక్యూల్ని యూజ్ చేయడం జరిగింది. అది ఏం చేసామంటే మేము డే 1 నుంచే 5 mg BD అనే దాంతో నా దగ్గర ప్రజెంట్ అయిన డే 1 నుంచే స్టార్ట్ చేశాక నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అడ్మిషన్స్ అవసరమైన పర్సెంట్ బాగా రిడ్యూస్ అయింది. అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ 10 to 15 out of 100 అడ్మిషన్ నా ఓపీకి వచ్చిన వాళ్ళని. తర్వాత మెల్లగా ఏమైంది, నా దగ్గర అడ్మిషన్స్ ఎవరు నా దగ్గర ఓపీకి వచ్చిన వాళ్ళు ఉండట్లేదు. బయట నుంచి వేరే సివియర్ కేసెస్గా వచ్చిన వాళ్ళు, బయట ట్రీట్మెంట్ తీసుకొని రెస్పాన్స్ లేని వాళ్ళు వస్తున్నారు. సో నేనేం అబ్జర్వ్ చేశానంటే డెఫినెట్గా ఈ టొఫాసిటినిబ్ అనేది మొదటి రోజు నుంచి కనుక వాడినట్లయితే చాలా వరకు అడ్మిషన్స్ని ప్రివెంట్ చేస్తుంది. ఒకవేళ కొంతమందిలోనో లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మ్యాక్సిమం వాళ్ళ స్కోర్ 8, లోవర్ లోబ్స్ ఇన్వాల్వ్ అవ్వడం, కాఫ్ కొంచెం ఉండడం, అటువంటివి అడ్మిషన్ వరకు వెళ్ళట్లేదు. ఎవరైనా అడ్మిషన్ అవసరం చేసామంటే మ్యాక్సిమం 10 to 12 స్కోర్తోనే అడ్మిట్ చేసాం. లంగ్ ఇన్వాల్వ్మెంట్ కూడా తక్కువ ఉండింది. సో చాలా ఈజీగా వాళ్ళని బయటికి లాగలిగాం. సో మా అబ్జర్వేషన్స్లో ఏంటంటే డెఫినెట్గా ఈ టొఫాసిటినిబ్ అనేది మొదటి నుంచి వాడితే కొంతవరకు డెఫినెట్గా సివియారిటీని తగ్గిస్తుంది అనేది మేము అబ్జర్వ్ చేసాం. తర్వాత ఈవెన్ అవుట్కమ్స్ కూడా చాలా బెటర్గా ఉన్నాయని గమనించాం. బ్యారిసిటినిబ్ అండ్ బెవాసిజ్మాబ్ అనేది మేము ఓన్లీ 7 పేషెంట్స్లో వాడాం. దాన్ని కూడా మేము బాగానే యూస్ఫుల్ ఉంది అన్నట్టు మేము ఐడెంటిఫై చేసాం. తర్వాత రేషనల్ యూజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ అంటే ఫస్ట్ ఫేజ్లో చాలా తక్కువ వాడాం డోసెస్. ఇక్కడ తక్కువ ఎందుకంటే సిఆర్పిస్ అనేవి కొంతమంది పేషెంట్స్లో 190, 200 ఇవన్నీ కూడా ఇండికేటింగ్ సివియారిటీ ఆఫ్ ది సైటోకైన్ స్టార్మ్. సో దానికోసం అని చెప్పి స్టెరాయిడ్ డోసును కొంచెం హైకప్ చేయడం, కొంత స్టెరాయిడ్ని 24 ఫస్ట్ మేము పెట్టుకున్న పాలసీ ఒకటే అండి. ఎప్పుడైనా మన దగ్గరికి ఎనీ పేషెంట్ రిక్వైరింగ్ అడ్మిషన్ అంటే ఇమ్మీడియట్గా విత్ ఆల్ ది మెజర్స్ వీ హ్యావ్ టు స్టాప్ దట్ సైటోకైన్ స్టార్మ్. దాన్ని వీలైనంత 24 అవర్స్లో దాన్ని ఆపేయాలి. తర్వాత అప్పుడే మనకు ఆ లంగ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆపాలి. ఫస్ట్ మన ఎయిమ్ అది. సో దానికోసం మొదట 24 to 48 అవర్స్ అయితే చాలా అగ్రెసివ్గా వెళ్తున్నాం. లెట్ ఇట్ బి ఇన్ ది డోసెస్ ఆఫ్ స్టెరాయిడ్స్, అంటే స్టెరాయిడ్ కొంచెం ఎక్కువ డోసెస్లో వాడడం, లేదు కొంత ఇన్ఫ్యూజన్ స్టార్ట్ చేయడం, బ్యారిసిటినిబ్, టొఫాసిటినిబ్ వాడడం. సో ఇట్లాగా కొంచెం అగ్రెసివ్గా వెళితే మాకేమైందంటే వర్స్ట్ కేసెస్ని కూడా స్టెబిలైజ్ చేయగలుగుతా ఉన్నాం. ఇక్కడ మెయిన్ మనకి ఏంటంటే రిసోర్సెస్ తక్కువ ఉంటా ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ వెంటిలేటర్స్ లెస్, నెంబర్ ఆఫ్ ఐసీయూ బెడ్స్ ఆర్ లెస్. సో మనం ఏది చేసినా కూడా మన ఎయిమ్ ఎట్లా ఉంది అంటే మాది వీలైనంత వరకు అడ్మిషన్ని అక్కడే నిలబెట్టేయాలి, ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆపాలి. ఐసీయూ వరకు వెళ్ళకూడదు, వెంటిలేటర్ వరకు వెళ్ళకూడదు. ఇంకో ప్రాబ్లం ఏమవుతుంది ఇందులో, మరీ సివియారిటీ ఆఫ్ ది ఇల్నెస్ బాగా ఎక్కువ అవడం వల్ల ఒక పర్సన్కి వెంటిలేటర్ కనుక సెటప్ చేసాము అంటే మళ్ళీ ఆ వెంటిలేటర్ నుంచి వీన్ ఆఫ్ చేయడానికి టైం చాలా తీసుకుంటున్నారు. ఐసీయూలు బెడ్లు ఫర్ ఎగ్జాంపుల్ 10 bedded ఐసీయూ 10 మెంబర్స్ని ఫుల్ చేసాం. అసలు మీన్ డ్యూరేషన్ ఆఫ్ ఐసీయూ స్టే అనేది చాలా ఎక్కువైపోతూ ఉంది. అది ఇట్స్ ఈవెన్ గోయింగ్ క్రాసింగ్ 20 days. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మన ఐసీయూలో సెన్సెస్ని మనం పెంచలేము. అంటే ఎవ్రీడే ఇట్ విల్ బి ఫుల్, బట్ ఫైనల్లీ ద నెంబర్ ఆఫ్ పేషెంట్స్ యు ఆర్ సేవింగ్ ఇన్ యువర్ ఐసీయూ విల్ కమ్ డౌన్. సో దానికోసం ఏం చేస్తున్నామంటే మొదట ప్రజెంటేషన్ 48 days మాత్రం మేము ఎవ్రీడే నా దగ్గర ఇన్ పేషెంట్స్ కూడా వాళ్ళు అదే దే ఆర్ హ్యాపీ ఫర్ దాట్. ఇనిషియల్ 48 hours చాలా అగ్రెసివ్గా ఉంటున్నాం. మినిమం వన్స్ ఇన్ ఎవ్రీ 2 hours రౌండ్స్ తీసుకుంటున్నాం. క్లియర్ కట్ క్లినికల్ ఎగ్జామినేషన్. నా ఎక్స్పీరియన్స్లో నేను గమనించింది ఏంటంటే సిటీకి ఇంచుమించుగా ఈక్వల్గా ఉంటుంది క్లినికల్ ఎగ్జామినేషన్ అసెస్మెంట్, ఎస్పెషల్లీ ఇంటర్ స్కాపులర్ అండ్ దెన్ ఇన్ఫ్రాస్కాపులర్ ఏరియాస్లో క్రెపిటేషన్స్ కనుక గమనిస్తే ఎగ్జాక్ట్గా మనకు సిటీతో కొరిలేట్ అవుతూ ఉంది అది. సో క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ స్టెరాయిడ్స్ ఇంకొక చిన్న ప్రాబ్లం ఈ సెకండ్ ఫేజ్లో ఏం అబ్జర్వ్ చేసామంటే స్టెరాయిడ్స్ కొంచెం హైకప్ చేసి వాడాల్సి వస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్స్లో డయాబెటిక్ కీటోసిస్ను కూడా కొంచెం ఎక్కువగానే చూసాం. సో దాన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోవటం. మాకు డీకేఏలో ఎర్లీ ప్రజెంటేషన్ ఎట్లుంటుందంటే పేషెంట్ కొంచెం డిహైడ్రేట్ అయినట్టుగా, అంటే మనం డీకేఏలో టోటల్ ల్యాండ్ అప్ అయ్యే కంటే ముందే సస్పెక్ట్ చేస్తున్నాం. సో కొంచెం షుగర్స్ కంట్రోల్ని కూడా కొంచెం అగ్రెసివ్గా ఉండి స్టెరాయిడ్స్ కొంచెం హై డోస్లో వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళి 48 hours కనుక అగ్రెసివ్గా ఉంటే చాలా వరకు అవుట్కమ్స్ బెటర్గా ఉంటున్నాయి అనేది నా ఒపీనియన్. టొఫాసిటినిబ్ అనేది మాత్రం నేను బాగా యూస్ఫుల్, బ్యారిసిటినిబ్ అండ్ టొఫాసిటినిబ్ని మంచి యూస్ఫుల్ ఉన్న మాలిక్యూల్ అనుకుంటున్నాను ఈ సెకండ్ వేవ్లో.
అడ్మిషన్ రేట్స్ని అయితే బాగా తగ్గిస్తుంది. తర్వాత హాస్పిటల్ మీద బర్డెన్ కూడా బాగా తగ్గే ఛాన్స్ ఉంది ఇది అందరు కనుక వాడటం మొదలెడితే. తర్వాత ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత డిసీజ్ వచ్చింది అనేది వెరీ కామన్గా వింటున్నామండి. అదేం లేదు, జస్ట్ దట్ ఈస్ ఎ సింపుల్ కోఇన్సిడెన్స్ అంతే. ఎందుకంటే మనం ఇచ్చేవి కిల్డ్ వ్యాక్సిన్స్, ఎటువంటి పరిస్థితుల్లో దాని ద్వారా డిసీజ్ వచ్చే ఛాన్సే లేదు. దాన్ని అయితే క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 24 to 48 hours సింపుల్ ఫెబ్రల్ రియాక్షన్ ఉండొచ్చు, లో గ్రేడ్ ఫీవర్స్ అట్లాగే ఉంటాయి, బాడీ పెయిన్స్ ఉంటాయి. సో అంతేగాని దాని తర్వాత ప్రాబబ్లీ 3 days తర్వాత ఇప్పుడు ఉండే ఇన్సిడెన్స్ ప్రకారం దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ దట్ వ్యాక్సినేటెడ్ ఇండివిజువల్ ఆల్సో కెన్ గెట్ ద డిసీజ్. సో 3rd day నో 4th day ఆయనకి నార్మల్గానే కోవిడ్ వచ్చి ఉండొచ్చు, కరోనా వ్యాధి వచ్చి ఉండొచ్చు. సో అంతేగాని దాన్ని కోవిడ్ వ్యాక్సిన్కి అయితే లింకప్ చేయొద్దు డెఫినెట్గా. అది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఈ సెకండ్ వేవ్లో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు పాజిటివ్ వచ్చి ఉండొచ్చు, కొంతవరకు డిసీజ్ సిమ్టమ్స్ మేనిఫెస్ట్ అయ్యి ఉండొచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీవర్ అని, బాడీ పెయిన్స్ అని, కొంచెం దగ్గు అని ఉండుండొచ్చు. కానీ మీరు గనక గమనిస్తే వ్యాక్సిన్ 2 doses కనుక తీసుకొని ప్రాపర్గా తీసుకున్న వాళ్ళైతే సిక్ డిసీజెస్లో 6 stageలోకి వెళ్ళట్లేదు, సివియర్ డిసీజ్ డెవలప్ అవ్వట్లేదు. కాబట్టి డెఫినెట్గా వ్యాక్సిన్ తీసుకోవడం అనేది అందరూ ఎంకరేజ్ చేయండి. అందరినీ మీ ఫ్రెండ్స్ని కూడా ఎంకరేజ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి డెఫినెట్గా వ్యాక్సిన్ అనేది ఇప్పించుకోండి. ఇంకో చిన్న ప్రాబ్లం, కోవాక్సిన్ బెటరా కోవిషీల్డ్ బెటరా, అవి ఎవరికి ఇంతవరకు తెలియదు. ఏ స్టాటిస్టిక్స్ మీరు యూట్యూబ్స్లో అవన్నీ చెప్పినా కూడా అవన్నీ నాట్ ప్రూవెన్. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఫైనల్గా వ్యాక్సిన్ ఈజ్ ఎ వ్యాక్సిన్. ఏదో హార్డ్లీ 1 to 2% డిఫరెన్సెస్ ఉంటాయి అంతే ఒక వ్యాక్సిన్కి ఇంకో వ్యాక్సిన్కి. ఇంకొక థింగ్ ఏంటంటే ఒక డోసు కోవాక్సిన్ తీసుకొని ఇంకొక నెక్స్ట్ డోసు కోవిషీల్డ్ అట్లా తీసుకోకూడదండి. వన్స్ మీరు తీసుకోవాలి అంటే 2 doses కోవాక్సిన్ ఆర్ 2 doses కోవిషీల్డ్ తీసుకోండి. అండ్ రిగార్డింగ్ ది గ్యాప్ బిట్వీన్ ద 2 doses, మినిమం డోస్ 21 to 28 days అంటాం. అది ఈ వ్యాక్సిన్కే కాదు, ఏ వ్యాక్సిన్ కూడా డ్యూరేషన్ 2 months పెరిగింది అనుకోండి, ద ఎఫెక్ట్ విల్ బి మోర్ బెటర్. సో దాని గురించి ఏం చేయాలంటే కొంత గ్యాప్ పెరిగినా కానీ సెకండ్ డోస్ అయితే డెఫినెట్గా తీసుకోండి. 3 months అయినా ఇబ్బంది ఏం లేదు, దానికోసం కంగారు పడాల్సిన పని లేదు. అవైలబిలిటీలో ఉంటే 2 months తీసేసుకోండి, అవైలబిలిటీ లేదు కనీసం 3 months కైనా తీసుకోండి. డ్యూరేషన్ పెరిగే కొద్దీ దాని ఎఫికసీ పెరుగుతుంది. డ్యూరేషన్ పెరిగే కొద్దీ మనకి ఛాన్సెస్ ఆఫ్ సివియర్ డిసీజ్ అనేది తగ్గుతాయి. సో వ్యాక్సిన్ అయితే ఖచ్చితంగా తీసుకోండి, ఏ వ్యాక్సిన్ అయినా పర్లేదు. 2 doses తీసుకోండి, మినిమం గ్యాప్ 21 to 28 days పెట్టుకోండి. గ్యాప్ పెరిగినందువల్ల వచ్చే నష్టమేం లేదు. తర్వాత డిసీజ్ వచ్చిన వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? సాధారణంగా డిసీజ్ వచ్చాక మన ఎందుకు తీసుకోవద్దంటాం వ్యాక్సిన్ సెకండ్ డోస్ అంటే 2 కారణాలండి. ఒకటి, డిసీజ్ వచ్చింది అంటేనే దట్ ఈజ్ ఈక్వలెంట్ టు ఆర్ బెటర్ దాన్ ఎ వ్యాక్సిన్. ఎప్పుడు కూడా ఒక కిల్డ్ వ్యాక్సిన్ కంటే ఒక డిసీజ్ వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్స్, దాని మెమరీస్, దాని ఐజీఏ యాంటీబాడీస్ బాడీలో ఎక్కువ ఉంటాయి. సో ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా డిసీజ్ వచ్చింది అంటే డెఫినెట్లీ మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ సఫిషియెంట్గా వచ్చి ఉంటాయి. డిసీజ్ వచ్చాక కూడా ఒక 90 days తర్వాత మళ్ళీ మీరు వ్యాక్సిన్ తీసుకున్నారంటే ఇట్ యాక్ట్స్ లైక్ అనదర్ బూస్టర్. కాబట్టి కొంత గ్యాప్ ఇవ్వాలి, ఎందుకంటే యాంటీబాడీస్ ఆల్రెడీ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి మన బ్లడ్లో. మనం ఇప్పుడైతే మనం వ్యాక్సిన్ ఇస్తామో అది యాంటీజెన్ అవుతుంది. సో ఈ యాంటీబాడీస్ యాంటీజెన్ని నల్లిఫై చేస్తారు కాబట్టి దాని ఎఫికసీ అనేది ఏం ఉండదు. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, బై పొరపాటున ఎవరైనా డిసీజ్ వచ్చిన వాళ్ళు వ్యాక్సిన్ తీసేసుకున్నారు, దానివల్ల ఏమి దుష్పరిణామాలు ఏమి ఉండవు, తీసుకున్న వ్యాక్సిన్ వేస్ట్ అవుతుంది అంతే. హార్డ్లీ కొంత ఫీవర్ రావచ్చు, చిల్స్ రావచ్చు అంతే, అంతకుమించి ఏం పెద్ద ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సో 3rd wave గురించి ఇప్పుడు 2nd wave-లోనే ఉన్నాం, ఇంకా స్టిల్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సొల్యూషన్ ఫర్ దిస్. సో 3rd wave గురించి ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయ్యే అజంప్షన్స్ అంటే ప్రాబ్లీ దాని సైంటిఫిక్ బేసిస్ ఏంటో నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ. ప్రాబ్లీ ఫస్ట్ ఫేజ్లో ఓల్డ్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు, సెకండ్ ఫేజ్లో యంగర్ ఇండివిజువల్స్ ఎఫెక్ట్ అయ్యారు, అగైన్ 3rd wave ద రిమైనింగ్ చిల్డ్రన్ అని అంటున్నారేమో తెలియదు. బట్ ద థింగ్ ఈజ్ సమ్హౌ చిల్డ్రన్ ఆర్ ప్రొటెక్టెడ్ నాకు తెలిసి. 2nd wave-లో కూడా ఏమంత సివియర్ డిసీజెస్ ఏం చూడలేదు. నేనైతే ఒక కిడ్నీ అడ్మిట్ చేయాల్సి వచ్చింది ఐసీయూలో. హీ ఆల్సో కేమ్ అవుట్ వెరీ ఈజీలీ అండ్ నైస్లీ. సో కాబట్టి ఒకవేళ చిల్డ్రన్ని అఫెక్ట్ చేస్తుంది అన్న సస్పెషన్, ఎందుకంటే ప్రస్తుతానికి అఫెక్ట్ అవ్వని జనరేషన్ ఏజ్ గ్రూప్ అంటే ఓన్లీ వాళ్ళే. సో ప్రాబ్లీ వాళ్ళకి వ్యాక్సినేషన్ అస్సలు జరగలేదు, వాళ్ళలో ఇంతవరకు ఎక్స్పోజర్ సరిగా లేదు. సో వాళ్ళు ససెప్టబుల్ గ్రూప్ ఉన్నారు ఇప్పుడు. సో ఆ దృష్టితోటి ప్రాబ్లీ 3rd wave-లో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అనొచ్చేమో.
బట్ నేను చూద్దామండి, అది ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఈ లోపలే కనుక చిల్డ్రన్కి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వగలిగితే కొంతవరకు డెఫినెట్గా వాళ్ళని ప్రొటెక్ట్ చేయగలం. బ్లాక్ ఫంగస్ అనేది అగైన్ సెకండ్ వేవ్లో వస్తుంది. అది స్టెరాయిడ్స్ వలన వస్తుందా? అంత హై డోసెస్ ఏమి ఇవ్వరు. అయినా కూడా ఇచ్చినా కూడా వెరీ షార్ట్ డ్యూరేషన్ ఇచ్చి పల్స్ థెరపీ లాగా వెంటనే ఆపేస్తున్నాం. దట్ ఈస్ నాట్ ఏ న్యూ ప్రాక్టీస్ నౌ. సో ఎప్పటి నుంచో చాలా డిసీజెస్లో వాడేది అది. అఫ్కోర్స్ స్టెరాయిడ్ వాడినప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బ్లాక్ ఫంగస్ అనేది ప్రాబ్లీ నేను అనుకోవటం అన్కంట్రోల్డ్ డయాబెటిక్స్ అలాంగ్ విత్ స్టెరాయిడ్స్ ఆ ఫేజ్లో సరిగా కంట్రోల్ చేయక షుగర్స్ 500-600 ఫర్ అబౌట్ 1 వీక్ అట్లా ఉండి స్టెరాయిడ్స్ రిపీటెడ్గా అవసరం అవుతూ ఉంటాయి వాళ్ళకి. సో అటువంటి వాళ్ళకి ప్రాబ్లీ ససెప్టబుల్ బ్లాక్ ఫంగస్ మ్యూకార్మైకోసిస్ అని అనుకుంటున్నాను. సో దాన్ని కూడా ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటే దానికి డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉంది. పోసకోనజోల్ అండ్ దెన్ యాంఫోటెరిసిన్ బి ప్రస్తుతం ఉండే సెన్సిటివిటీ బాగుంది కాబట్టి సో దాన్ని కూడా ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. కానీ స్టెరాయిడ్స్ ఒక్కటే దానికి కాజ్ అని నేను అనుకోవట్లేదు. ప్రాబ్లీ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ డిసీజ్. ఇంకొక కొత్త అబ్జర్వేషన్ మేము ఏం చేసామంటే, కోవిడ్లో ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్లో ప్రజెంటేషన్ గ్యాస్ట్రోఎంటరైటిస్ లాగా డయేరియా అండ్ వామిటింగ్ లాగా ఉండేది. సో ఇక్కడ మేమేం అబ్జర్వ్ చేసామంటే బిఫోర్ డిశ్చార్జ్ అంటే హాస్పిటల్లో అడ్మిషన్ అయిన తర్వాత 6th డేనో 7th డేనో డయేరియా చూస్తూ ఉన్నాం. ఒక 2 to 3 days కొంచెం ఇబ్బంది పెడుతుంది. అగైన్ కమింగ్ టు నార్మల్ స్టేట్. సో కొంతమందిలో బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ చూసాము. సో డెలిరియం కైండ్ ఆఫ్ థింగ్, పిచ్చిగా మాట్లాడడం అవి. సో ఈ కరోనానే ప్రాబ్లీ సెకండ్ వేవ్ అనేది ఆ సైటోకైన్ స్టార్మ్ వెరీ సివియర్గా ఉండడం వల్ల ప్రాబ్లీ అది ఏమైనా సైనస్ వాటన్నిటిలో కూడా మ్యూకోజల్ లేయర్స్ని వాటన్నిటిని డ్యామేజ్ చేసి ఆర్ మైక్రోథ్రాంబై ఈజ్ రీజన్ ఫర్ దట్ కాజింగ్ నెక్రోసిస్ అండ్ దెన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆ ఏరియాలో వస్తుందా అనేది కూడా నాకు డౌట్ ఉంది. సో ప్రాబ్లీ స్టెరాయిడ్ ఒక రీజను. సో మైక్రోథ్రాంబై వెళ్ళి నెక్రోసిస్ కాజ్ చేసి, లేదు సైటోకైన్ స్టార్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాజింగ్ డ్యామేజ్ టు ది సైనస్, మ్యాక్సిలరీ సైనస్ అండ్ అదర్ ఏరియాస్. సో అట్లాగా ఏమైనా మ్యూకార్మైకోసిస్ వస్తుందా అనేది కూడా నాకు డౌట్ ఉంది. సో ఈ బ్లాక్ ఫంగస్ అనేది ప్రాబ్లీ కొంతమంది ఏదో ఇండస్ట్రియల్ ఆక్సిజన్ అది అంటున్నారు, కానీ నేనైతే అది సిగ్నిఫికెంట్ కాజ్ అనుకోవట్లేదు. ఎందుకంటే మ్యూకార్మైకోసిస్ ఐ హావ్ సీన్ సమ్ కేసెస్ హీర్ ఇన్ అవర్ హాస్పిటల్, అంటే మా ఈఎన్టీ డిపార్ట్మెంట్కి వస్తున్నాయి. సో వాళ్ళు కూడా సమ్ ఇండివిజువల్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఆక్సిజన్ ఫర్ మోర్ డేస్ అండ్ స్టెరాయిడ్స్ కూడా అంత హై డోసెస్లో వెళ్ళిన వాళ్ళు ఏం కాదు. సో కాబట్టి ఏ కాంబినేషన్ ఆఫ్ స్టెరాయిడ్ అండ్ డిసీజ్ ప్రాసెస్ అనుకుంటున్నాను నేనైతే, బ్లాక్ ఫంగస్ కాదు. కానీ డెఫినెట్గా అది కూడా ఆ యాంగిల్ కూడా మైండ్లో పెట్టుకొని ఉండాలి. సో మా అబ్జర్వేషన్లో మేము చూసింది ఏంటంటే సైనస్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎర్లియెస్ట్ అండ్ కామన్గా చూసాం. సో ఎప్పుడైతే మీకు హెడేక్, తర్వాత నేసల్గా ఏదైనా స్మెల్ రావటం, బ్యాడ్ స్మెల్ రావటం అటువంటివి ఏదైనా ఉంటే మీరు దగ్గరలో ఉన్న ఎఫిషియెంట్ ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్తే డెఫినెట్లీ కీపింగ్ దట్ ఇన్ మైండ్ ఈజీగా దాన్ని స్క్రాపింగ్స్ చేసి యాంఫోటెరిసిన్ వాడాక ఈజీగా యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్.